హలో అండి, ఇది వివో Y400 ఎఫ్ఆర్పి మనీ తీమని ఇచ్చారు మనకి. లాగిన్ అయిపోయాను పీసీ క్లయింట్ దాంట్లో లాగిన్ అయిపోయాను అల్ట్రావ్యూవర్తో. ఇదిగోండి మన దాంట్లో డ్రైవర్స్ లేవన్నమాట. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం వివో అన్నది ఎఫ్ఆర్పి రిమూవ్ చేసేస్తాం. ఇది డ్రైవర్స్ లేవండి, అందుకే వివో డ్రైవర్స్ వేస్తున్నాను. ప్రతి మనం పోర్ట్ కనెక్ట్ అవ్వాలంటే డ్రైవర్స్ అన్నది ఉంటుంది ప్రతి ఫోన్కి, ఎంటీకి కానీ కాల్కమ్ కానీ. డ్రైవర్స్ లేకపోతే మనకి ఫోన్ అన్నది కనెక్ట్ అవ్వాలి అన్నమాట. ఇది అందరికీ చాలామందికి తెలుసు. ఇప్పటికే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నమాట, అందుకే చెప్తున్నాను. డ్రైవర్స్ ప్రతి దానికి ఒక డ్రైవర్ అన్నది ఉంటుందండి. ఆ డ్రైవర్స్ అయితే మన పీసీలో ఇన్స్టాల్ అయినప్పుడే ఆ పోర్ట్ అన్నది మనకి తీసుకుంటుంది. చాలామంది పోర్ట్ కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. పోర్ట్ కనెక్ట్ అవ్వకపోవడం కాదు అది. ఇది మన పీసీలో డ్రైవర్ ఉంటేనే ఆ పోర్ట్ అన్నది మనకి తీసుకుంటుంది. ఇప్పుడు మనం వివో Y400 ఎఫ్ఆర్పి చేస్తున్నాం కాబట్టి మనం వివో డ్రైవర్స్ అన్నది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. మనం డైరెక్ట్గా ఫాస్ట్ బూట్ నుండి చేసేస్తాం. డైరెక్ట్గా ఫాస్ట్ బూట్ ఎంటీకే అండి, ఇది ఎంటీకే నుండి చేస్తున్నాం. డ్రైవర్స్ లేవు కాబట్టి మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. మన దగ్గర వివో డెమో కానీ వివో ఎఫ్ఆర్పి కానీ అన్ని మోడల్స్ సపోర్టెడ్ అండి. ప్రజెంట్ వితిన్ 5 సెకండ్స్లో వర్క్ చేసి మనం పెట్టేస్తాం. మనకి ఎవరైతే ఉన్నారో ఓన్లీ షాప్ పర్సన్స్ వాళ్ళైతేనే మనకి మెసేజ్ చేయండి. మనం వేరే పర్సన్స్కి అయితే మనం చేయమండి, ఓన్లీ షాప్ పర్సన్స్కే చేస్తాం. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదిగోండి కనెక్ట్ అయిపోయింది చూడండి. వివో Y400 ఫాస్ట్ బూట్లో కనెక్ట్ అయిపోయింది చూడండి. ఒకసారి డ్రైవర్ అన్నది ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు, ఒకసారి చూపిస్తాను, మీకు క్లియర్గా చూపిస్తాను, కంగారు పడకండి. ఇది కొంచెం మనోడి సిస్టమ్ కొంచెం ఎర్రర్స్ అన్నది ఎక్కువ ఉన్నాయి. డ్రైవర్స్ అన్నవి ఏమీ లేవు. మనోడికి యాంటీవైరస్ ఆన్లో ఉంది. యాంటీవైరస్ ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్రైవర్స్ ఎగిరిపోతాయి. ఇదిగోండి ఒక్క నిమిషం, పాస్వర్డ్ అన్నది కొడుతున్నాను. ఓటీపీ కొట్టేసిన తర్వాత ఎంటీకేలోకి రావాలి డ్రైవరు. మనోడికి ఎంటీకేలో పోర్ట్ రావట్లేదు, చూసారు కదా, పోర్ట్ వచ్చి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం, మనోడి దగ్గర ఇంకా ఎర్రర్ ఏదో ఉంది సార్, అది చూస్తాను. ఒక్క నిమిషం, ఏదో డ్రైవర్ అడ్డుకుంటుందండి, అది చేసేస్తాం. ఒక్క నిమిషం చూపిస్తాను. ఒక్క నిమిషం. వన్ డ్రైవర్, ఈ డ్రైవర్ అన్నది ఎస్పీ డ్రైవర్ మీడియాటెక్ని అడ్డుకుంటుందండి. ఈ డ్రైవర్ని అన్ఇన్స్టాల్ చేసేస్తాం. అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత డ్రైవర్స్ అన్నది ఇన్స్టాల్ అవుతాయండి. ఒక నిమిషం, ఇంకా ఏమైతే ఉన్నాయో చూస్తున్నాను, చూసిన తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం. ఓకే, ఇది వివో డ్రైవర్స్ చూశారు కదా, డబల్ ఇన్స్టాల్ అయిపోయిందండి. మనోడు ఏదో చేసినట్టు డబుల్ ఇన్స్టాల్ అయిపోయింది. డబుల్ అన్నా కూడా అవ్వదు. ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోవాలండి, లేకపోతే మన అథెంటికేషన్ ఫెయిల్ అయిపోద్ది. యూఎస్బి నెట్వర్క్తో మనకి సంబంధం లేదు, అయినా సరే అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎందుకన్నా మంచిదని. వివోలో ఎటువంటి మోడల్స్ అయినా మన దగ్గర సపోర్టెడ్ అండి. వివోనే కాదు, రియల్మీ, ఎంఐ అన్ని మోడల్స్ మనం అథెంటికేషన్తో చేస్తాము, మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. చేస్తారండి. ఒక నిమిషం, అన్ఇన్స్టాల్ అవుతుంది. ఇది కొంచెం లెంతీగా అయ్యేటట్టు ఉంది వీడియో, ఎందుకంటే మనదంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. మీకు ఎడిట్ చేయడాలు కానీ ఇవి కానీ ఏముండవు మన దగ్గర. అలా ఉంది వీడియో, అలా పెట్టేస్తున్నాను, ఎందుకంటే నేర్చుకుంటారనే ఉద్దేశంతో పెడుతున్నానండి. ఒక్క నిమిషం, ఇది కూడా అన్ఇన్స్టాల్ చేసి పెడుతుందాం. అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి మనం ట్రై చేద్దాం ఒకసారి, ఎందుకన్నా మంచిది. ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాం. యూఎస్బి అంటే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కొన్ని ఏంటంటే పోర్ట్ని ఆపేయడానికి ట్రై చేస్తారు. ఒకసారి ఎందుకన్నా మంచిదని మనం చూసుకోవాలంతే. డ్రైవర్స్ అన్నాయి
ఇన్స్టాల్ ఉందా అన్ఇన్స్టాల్ ఉందా ఏంటి అన్నది చూసుకోవాలి. ఇది స్ట్రక్ అయిపోయింది మనోడి పీసీ. మన జస్ట్ 4 GB ర్యామ్ ఉంటే మన పని అయిపోద్దండి. ఇది పెద్ద పని ఏం కాదు. ఇక స్ట్రక్ అయిపోయింది మనోడిది దెబ్బకి, పీసీ స్ట్రక్ అయిపోయిందండి. అంటే కొంతమందికి తెలీదు, లో కాన్ఫిగరేషన్ తీసేసుకుంటారు పీసీని. దానివల్ల ఏంటంటే సరిగ్గా పర్ఫార్మెన్స్ ఉండదు. చూడండి, ఒక్క నిమిషం రీకనెక్ట్ చేయమని చెప్తున్నాను మనోడికి. ఓల్డ్ 3 కనెక్ట్ కీస్ అని చెప్పాను. ఒక్క నిమిషం ఫాస్ట్. కనెక్ట్ అయిపోయిందండి. ఓకే, కనెక్ట్ అయిపోయింది. మనోడు ఇంకా ఏం కలపకూడదు. అవుతుంది, ఒక్క నిమిషం. అయిపోయింది, తీసుకున్నదండి. పోర్ట్ అయితే తీసేసుకుంటుంది. వచ్చేసినట్టు ఇంకా 2 minutesలో అయిపోద్దండి. వన్స్ పోర్ట్ కనెక్ట్ అయిందంటే మనకి కంప్లీట్ అయిపోయినట్టే అండి. పోర్ట్ అయితే వస్తుంది, అదిగోండి మీడియాటెక్ లోటర్ అని చెప్పి వస్తుంది కదండి. సో అది ఎరేజ్ ఎఫ్ఆర్పి అని ఉంటుంది. కొట్టేస్తాం. ఒక నిమిషం. మనోడి పీసీ చాలా స్లోగా ఉందండి. ఇది స్టక్ అయిపోతుంది. పీసీ అన్నది స్టక్ అయిపోతుంది. మనోడిది లో కాన్ఫిగర్, మనది సింపుల్గానే ఉంటాయండి. ఈ పెద్ద టూల్ అనడానికి 2 GB ర్యామ్ ఉంటే సరిపోద్దండి. పర్ఫెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి 2 GB ర్యామ్ ఉంటే సరిపోద్ది. పెద్ద విషయం ఏం కాదు. ఇది ఈజీగా అయిపోద్ది. ఎఫ్ఆర్పి Y400 అండి. ఇది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. డెమో కానీ అన్నీ ఉంటాయి. ఆల్ సర్వీస్ ఎనబుల్ ఉంటాయి. క్రెడిట్స్ కావాలన్నా మన దగ్గర క్రెడిట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఖతం అయిపోయిందండి. ఉంటానండి, బాయ్.